సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళారా? వనిత, నీవెక్కడికి వెళ్ళావు? హైదరాబాద్ వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు? ఓ, అమ్మమ్మను చూడడానికి. బాగుంది. ఎలా వెళ్ళావు? ఓ, బస్సులో వెళ్ళావా? బస్సు ఏ మార్గంలో వెళుతుంది? రైట్, రోడ్డు మార్గంలో. శివ, నీవెక్కడికి వెళ్ళావు? ఓ, ఢిల్లీకి వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు? ఎర్రకోట, లోటస్ టెంపుల్ చూడడానికి. ఓకే, బాగుంది. ఎలా వెళ్ళావు? ఓ, హైదరాబాద్ నుండి విమానంలో వెళ్ళావా? ఓకే, బాగుంది. విమానం గాలిలో ప్రయాణిస్తుంది. మరి నౌకలు దేనిలో ప్రయాణం చేస్తాయి? ఓ, కరెక్ట్గా చెప్పారు. సముద్రంలో ప్రయాణం చేస్తాయి. చక్కగా చెప్పారు. ఇప్పుడు మనం చెప్పుకునే పాఠం ఏమిటో ఊహించగలరా? గుడ్, కరెక్ట్గా చెప్పారు. సముద్ర ప్రయాణం. సముద్ర ప్రయాణం అనే ఈ పాఠాన్ని రచించిన వారు ముద్దు రామకృష్ణయ్య గారు. ఇప్పుడు చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశాన్ని చూద్దామా మరి? పడవలో ఇంకా 2 భారతీయ విద్యార్థులుండిరి. వారు నాతో మాట్లాడుతూ ఉండిరి. సర్కారు వారు వారిని స్కాలర్షిప్ ఇచ్చి పంపినది. కొంతమంది తల్లిదండ్రుల పైసాతో వచ్చుచుండిరి. నేను ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లాండుకు బయలుదేరినాను. ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయేటన్నీ లేకుండే. ధోతి, పైజామా, షర్వానీతోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవునిపై భారం వేసినాను. బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను. గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు మా ప్రయాణం సాగుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనిపించుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞతా వందనం చేసి తిని. పిల్లలు, చదివిందంతా విన్నారు కదా? కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆలోచించి చెప్పండి. పడవలోని వాళ్ళు ఎక్కడికి ప్రయాణమైపోతున్నారు? వాళ్ళు బ్రిటన్కు ఎందుకు వెళ్ళి ఉండవచ్చు? పడవలో ప్రయాణించిన వ్యక్తి దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించి చెప్పండి. ఇప్పుడు నేపథ్యాన్ని చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లండన్కు వెళ్ళి చదువుకోవడం అంత ఆషామాషి కాదు. ఎన్నో ఒడిదుడుకులను ఓర్చుకొని కష్టాలను తట్టుకోవాలి. అంతేకాదు, డబ్బు ఖర్చుతో కూడుకున్న పని. అయినప్పటికీ ఉన్నత విద్య కోసం అనుకున్న పనిని సాధించటానికి ఎంతటి కష్టమైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో, దృఢ సంకల్పంతో విజయాన్ని సాధించగలుగుతారు. పెద్దపల్లి జిల్లా మంతిని గ్రామవాసి అయిన ముద్దు రామకృష్ణయ్య గారు చాలా దూరదేశమైన గ్రేట్ బ్రిటన్కు సముద్ర ప్రయాణం చేశారు. ఆయన చేసిన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠ్యం యొక్క నేపథ్యం. ఇప్పుడు పాఠ్యభాగ వివరాలని చూద్దాం. యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందినది ఈ పాఠం. యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర. దేశ విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర అనే పుస్తకంలో నుండి గ్రహించబడినటువంటిది. మరి రచయిత గురించి కూడాను ఒకసారి చూద్దాం. రచయిత పరిచయం. ముద్దు రామకృష్ణయ్య గారు
పెద్దపల్లి జిల్లాలోని మంథిని గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందారు. 1951వ సంవత్సరం నుండి 58 మధ్యకాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలు దేశాలు పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికి ఆదర్శప్రాయాలైనాయి. సమయ పాలనకు ఆయన పెట్టినది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త. ఈచ్ వన్ టీచ్ వన్ అనగా చదువు నేర్చుకున్నటువంటి వ్యక్తి ఒక్కొక్కరు ఒక్కొక్కరికి విద్యను నేర్పించాలి అనేటువంటి నినాదాన్ని వీరు ఇచ్చారు. నిరక్షరాస్యత నిర్మూలన చేయడం కోసం వారు ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రవేశిక చూద్దాం. ప్రయాణం మొదలయ్యింది. ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు. కానీ ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. జీవితం అంటే అన్నీ ఉంటాయి. కండ్ల ముందు ఒకటి లక్ష్యం. లక్ష్య సాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరకకపోదు. అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చేయాలి. దేశం కోసం ఏదో ఒక మంచి పని చేయాలి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు. ప్రయాణం కొనసాగుతున్నది. అనంతాకాశంలాగా పరుచుకున్న సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది, ఎట్లా చేరుకున్నది తెలుసుకుందాం. పిల్లలు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ముద్దు రామకృష్ణయ్య గారి సముద్ర ప్రయాణం, వారు చేసే సముద్ర ప్రయాణంలోకి మనం కూడా ఆ ప్రయాణాన్ని తిలకిస్తూ మనం కూడా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ముద్దు రామకృష్ణయ్య గారు లండన్కు వెళ్ళి ఉన్నత విద్యను చదువుకోవాలనుకున్నారు. కష్టాలు ఎదురవుతాయని ముందుగానే గ్రహించాడు. తాను పేదరికంతో ఉన్నా దానిని లెక్క చేయలేదు. బొంబాయిలో పడవ ఎక్కాడు. పడవలోని వాతావరణం మొదట్లో ఇబ్బందిగా ఉంది. అయినా దాన్ని ధైర్యంగా అధిగమించాడు. సాధారణమైన పంచె, పైజామా, షర్వానీతో ప్రయాణం చేశాడు. ప్రయాణికుల్లో చాలామంది ఆంగ్లేయులు ఉన్నారు. వారి భాష రాదు. తన భావాలను వ్యక్తం చేయలేడు. లండన్లో ఎక్కువ డబ్బు ఉన్న వాళ్లకు మాత్రమే చదువుకునే అవకాశం ఉంటుందని, లేకపోతే తిరిగి పంపిస్తారని తెలుసుకున్నాడు. దైవాన్ని ప్రార్థించాడు. తాను అనుకున్న విధంగా లండన్లో ఉన్నత విద్య పూర్తి చేయాలి. దేశం కోసం ఏదో ఒక మంచి పని చేయాలి. అదే రామకృష్ణయ్య గారి లక్ష్యం. నౌకలో ప్రయాణిస్తున్న సురేష్ బాబు సహకారం లభించింది. ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. నౌక దిగగానే భగవంతుని దయ వల్ల రామకృష్ణయ్యకు అధికారులు అనుమతినిచ్చారు. దీంతో రామకృష్ణయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన లక్ష్యాన్ని చేరుకొని అనుకున్న దాన్ని సాధించాడు. తోటి వారందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. తనలో పట్టుదల, ఆత్మవిశ్వాసం, ధైర్యము, అనుకున్న పనిని సాధించాలనేటువంటి ఆత్మవిశ్వాసం, తనపైన తనకు నమ్మకం ఉన్నట్లయితే వారు విజయాన్ని తప్పక సాధిస్తారు. మరి అలా తన చేతిలో పెద్దగా డబ్బు లేకపోయినా, తను ఎన్నో కష్టాలు పడినప్పటికీ కష్టాలను ఓర్చుకొని
స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తి ముద్దు రామకృష్ణయ్య గారు. మరి వారు ఏ విధంగా తన సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించారో, వారు ఏ విధంగా లండన్ వెళ్ళారో మరి మనం ఒక్కసారి తెలుసుకుందాం. పిల్లలు, మీరందరూ కూడాను సిద్ధంగా ఉన్నారు కదా? ఓకే, మనం కూడా ప్రయాణిద్దాం పదండి. పడవ యునైటెడ్ కింగ్డమ్కు బయలుదేరింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలము. యుద్ధం 1939వ సంవత్సరంలో మొదలయ్యింది. అప్పటి నుండి గ్రేట్ బ్రిటన్కు పడవలు తరచుగా పోవటం లేదు. నేను వెళ్ళినది సెప్టెంబర్ 8, 1944వ సంవత్సరంలో. గ్రేట్ బ్రిటన్కు చేరే వరకు ఏ వేళ ప్రాణం పోతుందో అనే భయమే. కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క పడవ వెళ్ళేది కాదు. సైన్యపు బందోబస్తులో చాలా నౌకల కాన్వాయి వెళ్ళేది. రామకృష్ణయ్య గారు ఆ పడవలో బయలుదేరేటువంటి కాలం ఎప్పుడంటే రెండవ ప్రపంచ యుద్ధము నడుస్తున్నటువంటి సందర్భము. మరి అప్పుడు పడవలు కూడా వెళ్ళేటువంటివి కావు. ఒక్కొక్క పడవ వెళ్ళడం అనేటువంటిది అప్పుడు వీలు లేకుండా ఉండేది. కనుక కొన్ని పడవలు అయిన తర్వాత ఆ పడవలకు సెక్యూరిటీ ఉండేదన్నమాట. ఎందుకంటే యుద్ధంలో మరి వేరే వాళ్ళు ఏమైనా యుద్ధ పడవ అనుకొని ఈ పడవను కూడా ఏమైనా చేయవచ్చు. కాబట్టి పడవలకు సెక్యూరిటీగా కొన్ని పడవలు వెళ్ళేవన్నమాట. అందుకని కొన్ని పడవలు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ సెక్యూరిటీ కొన్ని పడవలకు కలిపి ఒక సెక్యూరిటీగా ఇచ్చినప్పుడు ఈ పడవలన్నీ కూడాను వెళ్ళేవన్నమాట. ఈ నౌకల కాన్వాయి వెళ్ళేది. మా కాన్వాయిలో 50-60 నౌకలు ఉండేవి. ప్రతి పడవ పైన లైఫ్ బోట్స్ ఉండేవి. పడవ కెప్టెన్ మొదలగు ఆఫీసర్లు వచ్చి మమ్మలను సరిగా ఉన్నామా అని ఇన్స్పెక్ట్ చేసి తర్వాత అందరినీ పంపేవారు. బొంబాయిలో పడవ ఎక్కిన తర్వాత కూడా కొన్ని దినాల వరకు పడవ అక్కడనే ఉండింది. మమ్ములను దిగనివ్వలేదు. మా క్యాబ్లో 6 బెర్తులు ఉండే. మా పడవలోని అటెండెంట్లు భారతీయులే. వారు ఉండే డెక్ వేరే, వారు తినే డెక్ వేరే. పడవ చిన్నది కాదు, చాలా పెద్దది కాదు. కొత్త వారికి సముద్ర రోగము వస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. దీనికి డబ్బు తీసుకోకుండానే పడవవారు మందులు ఇస్తారు. సముద్రం సరిగా లేకుంటే ఈ జబ్బు వస్తుంది. తల తిరుగుతుంది, తలనొస్తుంది, కక్కు వస్తుంది, కండ్లు తిరుగుతవి. ఆ సమయంలో పక్క పైన పడుకొని ఉంటారు. వాళ్ళు వెళ్ళేటువంటి కాన్వాయ్లో 50-60 నౌకలు ఉండేవంట. అంటే ఎంత పెద్ద కాన్వాయో చూడండి. ప్రతి పడవ పైన లైఫ్ బోట్స్ ఉండేవి. అంటే ఇవి నీళ్ళల్లో పడకుండా రక్షణ చేయడం కొరకి లైఫ్ బోట్స్ను పెట్టేవారనమాట. ఒకవేళ నీళ్ళలో పడ్డా దానిలో మునిగిపోకుండా ఉండడానికి కోసమని లైఫ్ బోట్స్ ఉండేవి. పడవ కెప్టెన్ మొదలగు ఆఫీసర్లు వచ్చి ఈ వీళ్ళను బాగున్నారా లేదా వాళ్ళు చూసేవారన్నమాట. వీరు బొంబాయిలో పడవ ఎక్కడం జరిగింది. కొన్ని రోజుల వరకు కూడాను వారు అక్కడే ఉండాల్సి వచ్చింది. దినము అనగా అర్థము రోజు. మరి వాళ్ళని దిగుదామంటే దిగనివ్వట్లేదు, అందులోనే ఉంచారు. వాళ్ళ క్యాబిన్లో 6 బెర్తులు ఉన్నవంట. ఆ పడవలో ఉన్నటువంటి అటెండెంట్లు కూడాను భారతీయులే ఉన్నారు. వారు ఉండేటువంటి డెక్ వేరేగా ఉంది, తినేటువంటి డెక్ కూడాను వేరువేరుగా ఉన్నాయి. ఆ పడవ మరి చిన్నది కాదు, పెద్దది కాదు. అయితే కొత్తగా సముద్ర ప్రయాణం చేసేటువంటి వారికి సముద్ర రోగము వస్తుంది. అంటే ఎటు చూసినా సముద్రమే. ఇంకా
ఎక్కడ ఒక ఇల్లు కనిపించదు, నేల కనిపించదు, ఎటు చూసినా సముద్రమే కనిపిస్తుంది. మరి సముద్రంలో ప్రయాణం చేసేటువంటి అలవాటు లేనటువంటి వాళ్ళకి వామిటింగ్ రావడం, తల తిరిగినట్లు కావడం, కళ్ళు తిరిగినట్లు అవ్వడం మొదలైనటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి అలాంటి సమయంలో వాళ్ళని చక్కగా పడుకోనిస్తారు. ఇంకా వాళ్ళని ఎటు చూడనివ్వకుండా చక్కగా పడుకోమని చెప్పేసి చెప్తారు. దానికి మందులు కూడాను వాళ్ళే ఫ్రీగా ఇస్తారు, డబ్బులు తీసుకోకుండాను ఫ్రీగా మందులు ఇచ్చి చక్కగా వాళ్ళకి రెస్ట్ ఇస్తారన్నమాట. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఇలాంటి వికారం ఏమీ రాదు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటి సందర్భంలో ఇలా వికారం వస్తుందన్నమాట. పడవలో హాస్పిటల్ కూడా ఉంటుంది. డబ్బు తీసుకోకుండానే సామాన్య రోగాలకు మందులు ఇస్తారు. రోగులు లేవకుంటే డాక్టర్లు, నర్సులు క్యాబిన్కి వస్తారు, మందులు క్యాబిన్కు పంపుతారు. పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. తరువాతి రేవు రాకముందే పోస్టులో జాబులు వేయమని నోటీస్ పెడతారు. మనకు జాబు వస్తే క్యాబిన్కు పంపుతారు. ఆ పడవలో ఏముందంట? హాస్పిటల్ కూడా ఉంది. డబ్బు తీసుకోకుండానే సామాన్య రోగాలకు మందులు ఇస్తారు. సాధారణంగా వామిటింగ్ కానీ, తలనొప్పి కానీ, చిన్న చిన్నగా ఏమైనా జబ్బులు వస్తే వాటికి మందులు ఇచ్చి నయం చేస్తారు. ఒకవేళ రోగులు లేవకుండా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి డాక్టర్లే వస్తారు, నర్సులు కూడాను ఆ క్యాబిన్కి వచ్చి వాళ్ళకు సరైనటువంటి వైద్యము చేస్తారు, మందులు కూడాను వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. ఇక పోస్ట్ ఆఫీస్ కూడా ఒకటి ఉందంట. ఆ రేవు ఎక్కడైతే వస్తుందో రేవు రాకముందే అనౌన్స్ చేయడం కానీ లేదా నోటీస్ పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏమైనా ఉత్తరాలు వస్తే వచ్చినటువంటి వ్యక్తికి పంపిస్తూ ఉంటారు. టెలిగ్రాఫ్ ఆఫీస్ వైర్లెస్ కూడా ఉంటుంది. మనకు టెలిగ్రాములు వస్తే ఇస్తారు, మనం కూడా టెలిగ్రాములు ఇవ్వవచ్చు. పడవలో రిసెప్షన్ రూమ్ కూడా ఉంటుంది. అది రాత్రి పగలు ఖుల్లా ఉంటుంది. మనకు కావలసిన విషయాలన్నీ తెలుపుతారు. పడవలో దుకాణం కూడా ఉంటుంది. అన్ని వస్తువులు దొరుకుతవి. టెలిగ్రామ్ ఆఫీస్ కూడా ఒకటి ఉంటుందంట. టెలిగ్రాములు వచ్చినట్లయితే అవి వచ్చినటువంటి వ్యక్తికి ఇస్తారు. మనం కూడా టెలిగ్రాములు అంటే ఇక్కడ పడవలో ఉన్నటువంటి వాళ్ళు టెలిగ్రాములు పంపించవచ్చు. పడవలో రిసెప్షన్ రూమ్ కూడా ఒకటి ఉంది. ఎవరైనా ఏదైనా వచ్చినప్పుడు ఆ రిసెప్షన్ దగ్గరికి ముందు వెళ్ళి వచ్చినటువంటివి ఇస్తారు. రాత్రి పగలు కూడాను ఎప్పుడు కూడాను పనిచేస్తూ ఉంటుంది. ఖుల్లా అంటే ఓపెన్ చేసి ఉంటుంది. మనకు కావలసిన విషయాలన్నీ తెలుపుతారు. ఆ పడవలో దుకాణం కూడా ఉంటుందంట. అన్ని వస్తువులు కూడా ఆ దుకాణంలో దొరుకుతుంటవి. కావలసినటువంటి వస్తువులన్నీ కూడాను ఆ దుకాణంలో దొరుకుతుంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వీటికి సరైనటువంటి సమాధానాలు ఆలోచించి చెప్పండి. వాహనాలు కాన్వాయ్గా వెళ్ళడం ఎప్పుడైనా చూసారా? దేని కొరకు అట్లా వెళ్తాయి? సైరన్ లేదా అలారం ఎందుకు మోగిస్తారు? దూర ప్రయాణాలకు ఎట్లా సిద్ధం కావాలి? రెండవ భాగం. పడవ పైన రేడియోలు ప్రతి డెక్ పైన లౌడ్ స్పీకర్లతో కనెక్ట్ చేయబడి ఉంటవి. పడవవారు రేడియో వార్తలు అప్పటికప్పుడు టైప్ చేయించి స్లైకో స్టైల్ కాపీలు లాంజ్లో పెట్టించేవారు. పీరియాడికల్స్ కూడా లాంజ్లో పెట్టేవారు. లాంజ్లో ఫర్నిచర్ గొప్ప ధనవంతుల ఇండ్లలో ఉండేటటువంటివి ఉంటవి. ఫ్లోరు పైన గొప్ప విలువైన తివాచీలు మరియు మక్మల్ తివాచీలు ఉంటవి. కంఫర్టబుల్ సోఫాలు మరియు మెత్తటి కుర్చీలు ఉంటవి.
అందరూ కూర్చొని స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. కొందరు చదువుతూ ఉంటారు. చిన్న పిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షను ఉంటవి. తల్లిదండ్రులు వెంట లేకుండా ప్రయాణం చేసే పసిపిల్లలు కూడా ఉండిరి. అటువంటి పిల్లల బాధ్యత పడవవారే తీసుకుంటారు. పడవలో లైబ్రరీ కూడా ఉంటుంది. పుస్తకాలను మన క్యాబిన్కు చదువుకోవటానికి ఇచ్చేవారు. అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటవి. పడవలో ప్రయాణికులు ఆడుతుండేవారు. చివరి దినం టోర్నమెంట్స్ పెట్టించి గెలిచిన వారికి బహుమతులు ఇచ్చేవారు. స్విమ్మింగ్ పూల్ ఉంటవి. ఈతల పోటీలు జరుగుతూ ఉంటవి. డెక్ పైన ఓపెన్ ఎయిర్లో రాత్రి ఎందరో పడుకుండేవారు. పడవ పైన రేడియో, ప్రతి డెక్ పైన లౌడ్ స్పీకర్లతో ఉన్నాయంట. పడవవారు రేడియో వార్తలు అప్పటికప్పుడు టైప్ చేయించి అందరికీ వినిపించేటట్లుగా వారు పెట్టేవారంట. గొప్ప ధనవంతుల ఇండ్లలో ఏ విధంగా ఫర్నిచర్ ఉంటుందో ఆ విధంగా ఆ పడవలో కూర్చోవడానికి కంఫర్టబుల్గా చక్కటి సోఫాలు, మెత్తటి కుర్చీలు కూడాను అమర్చబడి ఉన్నాయంట. కొందరు మాట్లాడుకుంటూ కూర్చునేవారు, మరికొంతమంది చదువుతూ ఉండేవారు. ఇక చిన్నపిల్లల నర్సరీ సెక్షన్ వచ్చినట్లయితే కిండర్ గార్డెన్ సెక్షన్లు కూడాను ఉండేవంట. నర్సరీ పిల్లల కోసం అని చెప్పేసి కిండర్ గార్డెన్ సెక్షన్లు కూడాను ఆ పడవలో ఉంచారంట. తల్లిదండ్రులు వెంట లేకుండా ప్రయాణం చేసే పసిపిల్లలు కూడా అందులో ఉన్నారంట. అలాంటి వాళ్ళ యొక్క బాధ్యత మరి ఎవరు చూడాలి అంటే పడవ వారే ఆ చిన్న పిల్లల గురించి చొరవ తీసుకొని వారిని జాగ్రత్తగా చూసేవారంట. అంతేనా, ఇంకా పడవలో లైబ్రరీ కూడా ఉంది. పుస్తకాలను వారి యొక్క క్యాబిన్కు చదువుకోవడానికి ఇచ్చేవారంట. అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయంట. పడవలో ప్రయాణికులు ఆడుతుండేవారంట. ఇక వాళ్ళకి టోర్నమెంట్ కూడాను పెట్టి గెలిచినటువంటి వాళ్ళకి బహుమతులు కూడాను ఇచ్చేవారంట. ఈ విధంగా ఆ పడవలో ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇలా ఆ పడవ ముందుకు సాగిపోతూ ఉన్నది. ఇంకా కవిగారు ఏం చెప్తున్నారు? మా పడవలో పాశ్చాత్యులు చాలా ఉండిరి, భారతీయులు చాలా తక్కువగా ఉండిరి. పాశ్చాత్యులలో బ్రిటిష్ వారే ఎక్కువగా ఉండిరి. బ్రిటిష్ వారు ఎవరూ కానీ నాకు తెలియదు. దగ్గర నుంచి చూడటం, వారి దగ్గర అంత క్లోజ్గా కూర్చొని వారి భాష వినటం అదే మొదటిసారి. వారి ఉచ్చారణ సరిగా తెలిసేది కాదు. నా ఉచ్చారణ వారికి తెలిసేది కాదు. కానీ వారు భారతదేశంలో ఉన్నవారు కాబట్టి నా ఉచ్చారణ తెలుసుకునేవారు. నాకు వారి మాటలు తెలుసుకోవడం చాలా శ్రమ అయ్యేది. రచయిత వెళ్ళేటువంటి పడవలో ఇంకెవరు ఉన్నారంట? ఎక్కువగా పాశ్చాత్యులు. పాశ్చాత్యులు అంటే బయట దేశం వారు. కొంతమంది భారతీయులు కూడాను ఉన్నారంట. ఎక్కువ మంది పాశ్చాత్యులు ఉన్నారు, చాలా తక్కువ మంది భారతీయులు కూడాను ఉన్నారంట. పాశ్చాత్యులు ఎవరు అంటే బ్రిటిష్ వారు. ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా బ్రిటిష్ వారే ఉన్నారంట. కానీ ఆ బ్రిటిష్ వారు ఎవరు కూడాను రచయిత గారికి తెలియదు. వారి దగ్గర ఉండడము, అంత క్లోజ్గా ఉండడము అదే మొట్టమొదటిసారి అని చెబుతున్నారు. వారి ఉచ్చారణ సరిగా తెలిసేది కాదు. మనం మాట్లాడేటువంటి ఉచ్చారణకి వాళ్ళు మాట్లాడే ఉచ్చారణకి కొంత తేడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి ఆ ఉచ్చారణ వీరికి అర్థమయ్యేది కాదంట. వీరు మాట్లాడే ఉచ్చారణ వారికి కూడా కొంత అర్థం కాకపోవచ్చు. కానీ వారు ఇక్కడ ఉన్నటువంటి వారు కాబట్టి కొంత వారు అర్థం చేసుకున్నారు. కానీ వారి మాటల్ని, అంటే ఆ ఇంగ్లీష్ వారి యొక్క మాటల్ని ముద్దురామకృష్ణయ్య గారు తెలుసుకోవడానికి కొంత
కష్టపడవలసి వచ్చింది అని చెబుతున్నారు. రేడియో ఇంగ్లీష్ భాష కూడా తెలియకపోయేది. నేను ధోవతి షెర్వానీతో ఉంటిని. నేను తప్ప మిగతా భారతీయులు పాశ్చాత్య డ్రెస్లో ఉండిరి. నా దగ్గరికి చాలామంది బ్రిటిష్ వాళ్ళు రాకపోతూ ఉండిరి. అయినా కొంతమంది నన్ను మందలించేవారు. నా దగ్గరకు వచ్చి కూర్చుండి నాతో మాట్లాడేవారు. అందులో తరచుగా మాట్లాడిన వ్యక్తి జైపూర్ మహారాజు గారి కుమారునికి చదువు చెప్పిన వ్యక్తి. అతడు చాలా మంచివాడు. భారతదేశంలోని ఎందరో రాజకుమారులు వారికి శిష్యులు. రేడియో ఇంగ్లీష్ భాష కూడాను ముద్దురామకృష్ణయ్య గారికి అంతగా తెలియకపోయేదంట. వారు ధోవతి షెర్వానీలో ఉన్నారు. ఆ పడవలో వెళ్ళేటువంటి వాళ్ళల్లో ఒక ముద్దురామకృష్ణయ్య మాత్రమే ధోవతి షెర్వానీ కట్టుకొని ఉన్నారు. ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ కూడాను పాశ్చాత్య డ్రెస్లో ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ప్యాంటు, షర్టు, కోటు, షూటు ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళకి. మరి ముద్దురామకృష్ణయ్య గారు మాత్రం అలా కాకుండా భారతీయులు కట్టుకునేటువంటి ఆ పంచ ధోవతి షెర్వానీలోనే ఉన్నారనమాట. నా దగ్గరికి చాలా మంది బ్రిటిష్ వాళ్ళు, అంటే వారి దగ్గరికి చాలా మంది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదంట. ఈయనను చూసేసి ఏమో ఈయన వేషము వేరేగా ఉంది, మనలాగా లేడు అని చెప్పేసేసి వాళ్ళు అనుకునే వాళ్ళేమో కాబోలు. కనుక వీరి దగ్గరికి ఎవరు కూడా పెద్దగా వచ్చేవారు కాదంట. అయినా కొంతమంది ఆయనను మందలించేవారంట. ఆయన వద్దకు వచ్చి కూర్చోండి కొంతమంది మాట్లాడేవారంట. అందులో ఎక్కువగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే జైపూర్ మహారాజు గారి కుమారునికి చదువు చెప్పినటువంటి వ్యక్తి అంట. ఈ విధంగా పడవ సాగిపోతూ ఉన్నది. ఇంకా కొందరు ఆంగ్లో ఇండియన్లు, వ్యక్తి తెల్లగా లేకుండే, అతని పేరు ఫాల్సెట్టి, ఇంగ్లాండ్కు సెలవు పైన వెళుతూ ఉండెను. అతనితో నాకు చాలా స్నేహం కలిగింది. అతడు నాకు పాశ్చాత్యుల అలవాట్లను, కావలసిన వాటిని తెలుపుతూ ఉండేవాడు. బ్రిటిష్ జీవితపు కథలు తెలుపుతూ ఉండేవాడు. బ్రిటన్లో చదువుకోవడం బీదవారి తరం కాదనేవాడు. 1000 రూపాయలు ఉంటే గాని బ్రిటన్లో జీవితం జరగదు అనేవాడు. బ్రిటన్లో ఉద్యోగం దొరకదు అనేవాడు. మరి మన రామకృష్ణయ్య గారికి ఫాల్సెట్టి అనేటువంటి ఒక వ్యక్తి కాస్త దగ్గరయ్యాడు. అతను మాట్లాడుతూ ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. అతను ఇంగ్లాండ్కు సెలవు పైన వెళుతున్నాడు. అతనితో కాస్త స్నేహం కుదిరింది. ఆ ఫాల్సెట్టి రచయిత గారికి పాశ్చాత్యుల యొక్క అలవాట్లను, వారి జీవితపు కథలను తెలుపుతూ ఉండేవాడు. బ్రిటన్లో చదువుకోవడం అంటే బాగా డబ్బున్నటువంటి వాళ్ళకే సాధ్యం, కానీ బీదవారికి సాధ్యం కాదు. బ్రిటన్లో ఉద్యోగం కూడాను రావడం కష్టమే అని చెప్పేసేసి చెబుతూ ఉండేవాడంట. అలా అలా చెబుతూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. పడవ ముందుకు సాగిపోతూ ఉన్నది. ఇక ఇంతవరకు విన్నటువంటి రెండవ భాగం నుంచి ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ప్రయాణికులు ఏం చేస్తుంటారో చెప్పండి. ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణికులతో ఎట్లా ఉండాలి, ఎందుకు? కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష అర్థం కాకపోతే ఎటువంటి చిక్కులు ఎదురవుతాయి? అప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు మూడవ భాగం గురించి చూద్దాం. డెక్ పైన మొదటిసారి నన్ను చూసినప్పుడు ఏదో రాజుగారికి వంట చేసేవాణ్ణి అని నా డ్రెస్ చూసి అనుకున్నాడట. తర్వాత నేను విద్యాభ్యాసానికి వెళుతున్నానని చెప్పినాను. నేను బీదవాణ్ణి, డబ్బు లేకుండా వెళుతున్నానని వారికి తెలియదు. నేను చెప్పలేదు. నా దగ్గర డబ్బు లేదని తెలిస్తే నన్ను డిపోర్ట్ చేసి ఇండియాకు తిరిగి పంపుతారని నా భయం. దేవునికి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు.
ఇంగ్లాండ్కు పడవ చేరగానే బ్రిటిష్ రేవులోని పోలీసులు తగినంత పైసా లేని వారిని డిపోర్ట్ చేసి వాపసు పంపుతారని బ్రిటిష్ పోలీసు వారు చాలా స్ట్రిక్ట్ అని పాల్సెట్టి నాతో అనేవారు. వారి మాటలు విని నన్ను ఇంగ్లాండులో దిగనివ్వరని, మళ్ళీ అదే పడవలో దేశం వెళ్ళగొట్టుతారని లోలోపల భయం వేసి, ఈశ్వరా నీవే దిక్కు, నీవే నన్ను తలవని తలంపుగా తీసుకొని వస్తున్నావు కనుక నీవే నన్ను డిపోర్ట్ చేయించకుండా ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టమని ప్రతి నిమిషము మొక్కేవాణ్ణి. ఆ డెక్కు పైన ముద్దురామకృష్ణయ్య గారిని వాళ్ళంతా చూసినప్పుడు ఏమనుకున్నారట అంటే, ఏదో రాజుగారికి వంట చేసి పెట్టేటువంటి వ్యక్తి కావచ్చు అని అనుకున్నారంట. అతని డ్రెస్ చూసి ఆ విధంగా అనుకున్నారంట. తర్వాత అతనేం చెప్పాడంటే, నేను విద్యాభ్యాసానికి వెళుతున్నానని చెప్పేసి అక్కడున్నటువంటి వాళ్ళకి తెలిపాడంట. అతను బీదవాణ్ణి, డబ్బు లేకుండా వెళ్తున్న విషయము వారికి తెలియదు కాబట్టి ఆ విషయాన్ని కూడాను తను చెప్పలేదు. తన దగ్గర డబ్బు లేదని తెలిస్తే తనను అక్కడికి చేరనివ్వరని చెప్పేసేసి అతను అనుకొని భయపడుతూ ఉండేవాడంట. దేవునికి తప్ప మరి ఇంకెవ్వరికి కూడాను ఆ విషయము తెలియకుండా దాచిపెట్టాడు. ఇంగ్లాండ్కు పడవ చేరగానే బ్రిటిష్ రేవులో పోలీసులు తగినంత పైసా లేనటువంటి వాళ్ళని డిపోర్ట్ చేసి వాపస్ పంపిస్తారు అని చెప్పేసేసి అతనికి పాల్సెట్టి చెప్పారు. ఈ పాల్సెట్ చెప్పడంతో అతనిలో భయం ఏంటంటే, నేను చదువుకోవడానికి ఇంగ్లాండ్కి వెళ్తున్నాను, మరి డబ్బు లేవని తెలిస్తే మరి నన్ను అక్కడ దిగనివ్వరేమో, మరి ఎట్లా అని చెప్పేసేసి తన మనసులో చాలా బాధపడుతూ భయపడుతూ అతను దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఓ ఈశ్వర దేవుడా, నీవే నన్ను గట్టెక్కించు, ఎలాగైనా అక్కడ దిగేటట్లు చేయు, మళ్ళీ నన్ను రిటర్న్ మాత్రం పంపించకు ఓ భగవంతుడా అని చెప్పేసేసి వేడుకుంటున్నాడు. రచయిత గారు చెప్తున్నారు, నేను నా దగ్గర ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లాండ్కు బయలుదేరినాను. అప్పుడు ఎక్స్చేంజ్ రేటు ఒక స్టెర్లింగ్ పౌండ్కు కల్దారు 13 రూపాయల 6 అణాలు. ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయేటన్ని లేకుండే. ధోతి పైజామా షర్వాణితోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవునిపైన భారం వేసినాను కనుక నాకు ఇంగ్లాండులో ఏదో పని చూపించి ద్రవ్యం సంపాదించే మార్గం చూపి నన్ను చదివించి తిరిగి తప్పక దేశం తెస్తాడన్న నమ్మకంతోనే బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను. మా పడవ మెల్లగా నడిచేది. పడమర వైపుకు పోతూ ఉంటిమి కాబట్టి రోజు గడియారం వెనుకకు తిప్పుకోవాలని ఎన్ని నిమిషాలు వెనుకకు తిప్పాలో పడవ రిసెప్షన్ ఆఫీసులో నోటీసు పెట్టేవారు. ముద్దు రామకృష్ణయ్య గారి దగ్గర 22 పౌండ్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఒక పౌండ్ యొక్క విలువ 13 రూపాయల 6 అణాలు. మనము రూపాయలలోకి మార్చినట్లయితే సుమారు 294 రూపాయలు అనుకోవచ్చు. అంటే చాలా తక్కువ అన్నమాట. ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు చాలా తక్కువ. అంత తక్కువ డబ్బుతో అతను గ్రేట్ బ్రిటన్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. అతని దగ్గర సరిపడేటువంటి డబ్బే లేదు కనుక అతని భయం ఏంటంటే, ఎక్కడ వాళ్ళు చెక్ చేస్తే డబ్బు లేకుండా ఉన్నటువంటి వాళ్ళను అక్కడికి పంపించరు, మధ్యలోనే దింపేస్తారేమో అని అతను భయపడుతూ ఉన్నాడనమాట. ఇక చేసేదేం లేక ఆ భగవంతుని పైన భారం వేశాడంట. ఇంకేమనుకుంటున్నాడో, అక్కడ దిగిన తర్వాత ఇంగ్లాండ్లో ఏదో ఒక పని చూపించి ద్రవ్యం సంపాదించే మార్గం చూపించు ఓ భగవంతుడా అని చెప్పేసి దేవుణ్ణి తలుచుకుంటున్నాడు.
ఆ పడవ కూడాను ఇక మెల్లిగా కదిలిపోతూ ఉన్నదంట. పడమర వైపుకు పోతూ ఉందంట. పడమర వైపుకు వెళుతుంది కాబట్టి రోజు కూడాను గడియారం వెనుకకు తిప్పుకోవాలని, ఎన్ని నిమిషాలు వెనుకకు తిప్పాలో ఆ పడవలో ఆ సమయాన్ని కూడాను ఒక నోటీస్లో పెట్టారు. ఇన్ని నిమిషాలు మీ వెనుకకి తిప్పుకోవాలి అని చెప్పేసి నోటీస్లో పెట్టారన్నమాట. ఇక పడవ మెల్లిమెల్లిగా ప్రయాణం చేస్తూ ఉంది. గ్రేట్ బ్రిటన్ చేరే వరకు 5:30 గంటలు వెనుకకు తిప్పినాను. అంటే టైం ముందుకు వెళ్ళదు, పడవ వెళ్ళిన కొద్దీ సమయాన్ని వెనుకకు తిప్పవలసి వచ్చింది. మొదటి హాల్ట్ మాది ఆడెన్లో. ఆడెన్ పట్టణములోనికి వెళ్ళటానికి మాకు పర్మిషన్ ఇచ్చినారు. నా వెంబడి ఉన్న గుజరాతీ పిల్లల బంధువులు ఆడెన్లో ఉండిరి. అతడు కారు తెచ్చి మమ్మలను తీసుకొని వెళ్ళినాడు. ఆడెన్ ప్రాంతంలోని చారిత్రాత్మకమైనవన్నీ చూపించినాడు. వారి ఇంట్లో మంచి శాకాహార భోజనం పెట్టి మళ్ళా పడవరేవులో విడిచినాడు. ఆడెన్లో ఉండేవారందరూ అరబ్బీ ముస్లింలు. మన హైదరాబాద్లోని ముస్లింల మొహల్లా ఉన్నట్టు ఉంటుంది. ఆడెన్ అనేటువంటిది ఆ పట్టణానికి ఉన్నటువంటి పేరన్నమాట. ఆ గ్రేట్ బ్రిటన్ చేరే వరకు 5:30 గంటల సమయము వెనుకకు తిప్పవలసి వచ్చిందంట. ఆడెన్ అనే పట్టణంలో వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చారు. అతని వెంట ఒక గుజరాతీ వ్యక్తి కూడాను ఉన్నాడు. అతడు కారు తీసుకువచ్చి ఆ పట్టణంలో దిగేవాడన్నమాట. అయితే పరిచయం అయ్యాడు కాబట్టి వీరిని కూడాను వారి పట్టణాన్ని చూపించాలి అని అనుకొని వారి వెంట తీసుకొని వెళ్ళారు. ఆడెన్ ప్రాంతంలోని చారిత్రాత్మకమైనటువంటి అన్ని ప్రాంతాలను చూపించాడు. వారి ఇంట్లోకి తీసుకువెళ్ళి చక్కగా శాకాహార భోజనాన్ని పెట్టి మళ్ళా ఆ పడవ రేవులో దించాడన్నమాట. ఆడెన్లో ఉండేవారందరూ కూడాను అరబ్బీ ముస్లింలు. అక్కడ ఎక్కువగా ఎవరు ఉంటారంటే అరబ్బీ ముస్లింలే ఉంటారంట. ఇక మళ్ళా పడవ ప్రారంభమైంది. పిల్లలు, ఇంతవరకు మీరు విన్నారు కదా. విన్నటువంటిది ఆలోచించండి, చెప్పండి. కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. విదేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని సరిచేసుకోవాలి. దీనికి కారణమేమిటి? విదేశాలలో మనకు తెలిసిన వారు బంధువులుంటే ఎట్లాంటి సౌకర్యాలు పొందవచ్చో చెప్పండి. ఈశ్వరా నీవే దిక్కు అని రచయిత అనుకోవటానికి కారణమేమిటి? మీకెదురైన ఇట్లాంటి సందర్భాన్ని చెప్పండి. పిల్లలు, ఇప్పుడు 4వ విభాగంలోకి వెళ్తున్నాం. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించినప్పుడు సముద్రము చాలా కామ్ అంటే ప్రశాంతంగా ఉండేను. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు జిబ్రాల్టర్ సంధిని కాపాడుచుండెను. మేము బే ఆఫ్ బిస్క్ చేరితిమి. సముద్రము చాలా ఘోరంగా వైల్డ్గా ఉండెను. వాతావరణం చల్లగా మబ్బులతో నిండి ఉండెను. అప్పుడే ఇంగ్లాండ్ దగ్గరకు వస్తున్నదని అందరూ దిగే సన్నాహాలు మొదలుపెట్టినారు. జర్మన్ బాంబుల నుండి బ్రతికి చివరకు ఇల్లు చేరుకొంటుమని బ్రిటన్ వారు సంతోషపడుచుండిరి. ఇంగ్లీష్ ఛానల్లో మా పడవ చేరగానే సముద్రం ప్రశాంతంగా అయ్యింది. గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు మా పడవ పోవుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞతావందనం చేసి తిని. కానీ పాల్శెట్టి గారు, ఇతర భారతీయ విద్యార్థులు బ్రిటిష్ కస్టమ్ వాళ్ళు పడవ దిగే ముందు డబ్బు గురించి అడుగుతారని, సరిపోయేటంత డబ్బు లేకపోతే పడవ దిగనివ్వరని మాటిమాటికి గట్టిగా చెప్పుచుండిరి. కాబట్టి నన్ను గ్రేట్ బ్రిటన్లో దిగనిస్తారో లేదో అని లోపల చింతించుకుంటూ మాటిమాటికి దేవుణ్ణి శరణు జొచ్చి తిని. అప్పుడు నేను నాతో పాటు
గ్రేట్ బ్రిటన్కు ప్రయాణిస్తున్న కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి అబ్బాయి సురేష్ బాబు కలిసి తిని క్లుప్తంగా నా పరిస్థితిని వివరించి తిని నా దగ్గర డబ్బు లేదన్న రహస్యం ఎవ్వరికీ చెప్పనని అతని నుండి వాగ్దానము తీసుకొంటిని. ఆ పిల్లవాడు చాలా మంచివాడు. అతని దగ్గర 150 పౌండ్ల డ్రాఫ్ట్ ఉండెను. అతడు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్ కాబట్టి అతన్ని డబ్బు ప్రశ్నే అడగరు. అతనికి పడవ దిగే పర్మిషన్ తొందరగా దొరుకుతుందని అతనితో, బాబు నీకు డబ్బు ప్రశ్నే లేదు, నిన్ను డబ్బు విషయం అడగరు, నీవు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్వు కనుక నీ 150 పౌండ్ల డ్రాఫ్ట్లో నావి 100 పౌండ్లు ఉన్నవని, నేను నీకు బంధువును కాబట్టి ఇద్దరి డబ్బు ఒకే డ్రాఫ్టులో ఉన్నవని చెప్పు. భయపడకు, నేను నీ డబ్బు తీసుకోను, నిన్ను డబ్బు అడగను, నన్ను పడవ దిగేటట్టు చూడు అని అంటిని. ఈ మాటకు సురేష్ బాబు ఒప్పుకొన్నాడు. గ్రేట్ బ్రిటన్ సాయంత్రం చేరినాము. గ్రేట్ బ్రిటన్ పశ్చిమ తీరపు మా పడవ రేవుకు చేరకముందే పడవలోకి వచ్చినారు. మరి మన ముద్దు కృష్ణయ్య గారు పడవలో ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి కుమారుడు సురేష్ బాబుతో స్నేహం కుదిరింది. అతనికి పరిస్థితి అంతా కూడాను వివరించడం జరిగింది. ముద్దురామకృష్ణయ్య గారి దగ్గర సరిపడే అంత డబ్బు లేదన్నటువంటి రహస్యాన్ని ఎవరికీ చెప్పకమని చెప్పేసేసి అతనికి చెప్పడం జరిగింది. వాగ్దానము తీసుకొంటిని. వాగ్దానము అంటే మాట తీసుకున్నాడు. ఏమని? నేను నీ దగ్గర డబ్బు లేనటువంటి విషయాన్ని ఎవరికి చెప్పను అని చెప్పేసేసి. ఆ అబ్బాయి సురేష్ బాబు చాలా మంచివాడు. అతని దగ్గర 150 పౌండ్ల డ్రాఫ్ట్ ఉన్నది. ఇంకా ముద్దురామకృష్ణయ్య గారు ఏమనుకుంటున్నారు, ఇతని దగ్గర 150 పౌండ్ల డ్రాఫ్ట్ ఉంది కాబట్టి ఇతనికి డబ్బు అడిగేటువంటి ప్రశ్నే లేదు. ఎంత డబ్బు ఉంది ఏంటి అని చెప్పేసి డబ్బు విషయము అడిగేటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి ఇతనికి పర్మిషన్ ఎలాగో త్వరగానే దొరుకుతుంది అని చెప్పేసేసి అనుకొని ఏమన్నాడు, బాబు నీకు డబ్బు అడిగేటువంటి ప్రశ్న అయితే లేదు అక్కడ పోలీస్ వాళ్ళు చెక్ చేసేటప్పుడు, కనుక నేను నిన్ను ఒకటి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే నీవు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డరు కనుక నీ దగ్గర ఉన్నటువంటి 150 పౌండ్లలో నావి ఒక 100 పౌండ్లు ఉన్నవని చెప్పేసేసి నీవు చెప్పు. ఎందుకంటే నేను నీకు బంధువుని అవుతాను కాబట్టి ఇద్దరి యొక్క డబ్బు ఆ డ్రాఫ్ట్లోనే ఉంది అని చెప్పేసేసి అక్కడ ఎవరైనా అడిగినప్పుడు నువ్వు చెప్పవా అని చెప్పేసేసి చెప్పినాడు. అనగానే ఆ మాటకు సురేష్ బాబు కూడా సరేలే అని చెప్పేసేసి ఒప్పుకున్నారు. నీ దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు, నేను ఇప్పుడు నీ 100 పౌండ్లు ఉన్నాయని చెప్పేసి చెప్పాను, కానీ ఆ డబ్బు నాకు అవసరం లేదు, నీ డబ్బుని నేను అడగను. ఎందుకంటే నేను పడవ దిగాలి, ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఇంత తక్కువ డబ్బు ఉన్నటువంటి 22 పౌండ్లు ఉన్నాయి. 22 పౌండ్లు ఉన్నాయని చెబితే నన్ను అక్కడ దిగడానికి కూడా అనుమతి నాకు ఇవ్వరు. కాబట్టి నీవు నాకు కొంచెం మాట సహాయం చెయ్యమని చెప్పేసేసి మనవి చేసుకున్నాడు. అప్పుడు అతను సరేనని చెప్పేసేసి ఒప్పుకున్నాడు. ఇంకా గ్రేట్ బ్రిటన్ సాయంత్రం వరకు చేరుకోవడం జరిగింది. ఇంకా మెల్లిమెల్లిగా పశ్చిమ తీరం వైపు స్కాట్లాండ్ యొక్క గ్లాస్గో రేవు పట్టణం దగ్గర పడవ ఆగడం జరిగింది. అక్కడి పోలీసు వారు కూడా పడవ రేవుకు చేరకముందే పడవలోనికి వచ్చేశారు. అంటే గబగబా పోలీసు వాళ్ళు పడవలో ఎక్కేశారన్నమాట. ఇక ప్యాసింజర్ల పాస్పోర్టులను ఇతర కాగితాలను చెక్ చేయడం మొదలుపెట్టినారు. కొందరికి దిగటానికి పర్మిషన్ ఇవ్వలేదు. నాకు గుండె జల్లుమన్నది. నా గతి ఏమి అవుతుందో అని పాల్శెట్టి గారు మహా సంతోషంతో తనకు పర్మిషన్ దొరుకుతుందని వెళ్ళినారు. కానీ వారికి కూడా ఎందుకో పర్మిషన్ దొరకలేదు. నాకు చెమటలు పట్టినవి, కానీ పైకి మాత్రం ధైర్యంగానే ఉన్నా. నేను షెర్వానీ పైజామాలో ఉన్న నా వంతు వచ్చింది. నా పాస్పోర్టు చూసిన పోలీసు అధికారి
మీరు స్టడీస్ కొరకు వచ్చినారా అని అడిగినారు. నేను అవునని చెప్పినాను. ఆలస్యం లేకుండా ఇంకా ఏమి అడగకుండానే పర్మిటెడ్ అని స్టాంప్ వేసినారు. ఆ పోలీస్ వాళ్ళు పడవ మెల్లిగా ఆగగానే గబగబా ఆ పడవలోకి వచ్చారు పోలీస్ వాళ్ళు. పోలీస్ వాళ్ళు వచ్చేసేసి ప్యాసింజర్ల పాస్పోర్టులను ఇతర కాగితాలను చెక్ చేయడం మొదలుపెట్టారు. కొందరికి దిగడానికి అనుమతి కూడా ఇవ్వలేదు. పర్మిషన్ అంటే అర్థము అనుమతి, దిగడానికి అనుమతి కూడాను ఇవ్వలేదు. అప్పుడు మన రచయిత గారికి, ముద్దురామ కృష్ణయ్య గారికి గుండె జల్లుమందంట. ఎందుకంటే అతను అనుకుంటూనే ఉన్నాడు వచ్చేటప్పుడంతా కూడాను. పాల్శెట్టి చెప్పినటువంటి మాట ఆయన మనసు లోపల తిరుగుతూ ఉంది. పర్మిషన్ దొరుకుతుందా లేదా, మరి నా దగ్గర డబ్బు లేదు, ఎలా ఎలా అంటూ మనసులో లోపల భయపడుతూనే ఉన్నాడు. అయితే కొందరికి పర్మిషన్ ఇవ్వకపోయేసరికి ఆయనకు గుండె జల్లుమన్నది. అబ్బో ఏమవుతుందో ఏమో, మరి ఇంత దూరం అయితే కష్టపడి వచ్చాను, కానీ మరి ఇక్కడ దిగడానికి అనుమతి ఇస్తారా లేదా అని మనసు లోపల మదన పడుతూ ఉన్నాడు. ఏమవుతుందో ఎట్లా జరుగుతుందో అనుకుంటున్నాడు. పాల్శెట్టి గారు కూడాను సంతోషంతో వారు ముందుకు వెళ్ళారు, కానీ వారికి కూడా పర్మిషన్ దొరకలేదు. ఇంకా ముద్దు రామకృష్ణయ్య గారి మనసులో ఇంకా కొంచెం బాధ కలుగుతుంది. అయ్యో అతనికే పర్మిషన్ దొరకలేదు, మరి నాకు ఇంకెట్లా అని చెప్పేసి అతనికి చెమటలు పట్టేస్తున్నాయి భయంతో. పైకి మాత్రం ధైర్యంగానే ఉన్నాడు. ఆయన శర్వాణి వేసుకున్నాడు, పైజామాలో ఉన్నాడు. పైకి ధైర్యంగా ఉన్నాడు, కానీ లోపల మాత్రం చాలా భయపడుతున్నాడు. ఇంకా ఒక్కొక్కరిని చెక్ చేస్తూ ముద్దు రామకృష్ణయ్య గారి వంతు వచ్చింది. అప్పుడు ఆ పోలీస్ వాళ్ళు తన పాస్పోర్ట్ చూసి, మీరు స్టడీస్ కొరకు వచ్చారా, మీరు చదువుకోవడానికి వచ్చారా అని అడిగారు. ఇతను అవును అని చెప్పేసి చెప్పాడు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండానే పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. అప్పుడు పర్మిటెడ్ అని చెప్పేసి స్టాంప్ వేశారు. అప్పుడు ఇతను అమ్మయ్యా అని చెప్పేసి సంతోషపడ్డాడు, మనసు లోపల చాలా సంతోషపడ్డాడు. నేను బయటకు వచ్చినాను. బయట గ్రేట్ బ్రిటన్ దృశ్యం చూస్తూ నిలబడిపోయినాను. పట్టరాని సంతోషం వచ్చింది. దేవుడు సాధ్యం కాదనుకున్న దాన్ని సాధ్యం చేసినాడు. నేను ఎక్కడ గ్రేట్ బ్రిటన్కు పైసా లేకుండా రావటం ఎక్కడ? ఈశ్వరుడు నన్ను రక్షించినాడు. బ్రిటన్లోని సుందర దృశ్యాలను చూసి, సమీపంలోని పడవలను చూసి దేవునికి కృతజ్ఞతా వందనాలు చేసి తిని. పాల్శెట్ గారికి కూడా దిగటానికి పర్మిషన్ దొరికింది. సురేష్ బాబుకు కూడా పర్మిషన్ దొరికింది. సురేష్ బాబు సహాయం లేకుండానే, అతని డబ్బుతో అవసరం లేకుండానే నాకు పర్మిషన్ దొరికినందుకు అతడు ఆశ్చర్యపడినాడు. మేము పడమటి నుండి దిగే వరకు సూర్యాస్తమయం అయింది. నవంబర్ నెల, చాలా చలి. సామాను దింపటానికి కూలీవారు లేరు. నా సందుగ చాలా పెద్దది. అందరూ తమ తమ సామాన్లు వెతుకుతూ ఉండిరి. కొందరు భారతీయ స్నేహితులు నాకు సహాయం చేసిరి. నా సామాను పడవ దిగింది. ఈశ్వరుని కటాక్షము వలన వంటాయన కొడుకునైన బీద టీచరును సరిపడే డబ్బు వెంట లేకుండా 22 పౌండ్లతో షర్వాణి పైజామా తొడుక్కొని గ్రేట్ బ్రిటన్లోని స్కాట్లాండ్ భూమిపైన అడుగుపెట్టి తినే. ఇంకా అతనికి పర్మిషన్ వచ్చింది కాబట్టి సంతోషం పడి దిగినాడు కదా. బయట గ్రేట్ బ్రిటన్ యొక్క దృశ్యాలు చూస్తూ సంతోషిస్తూ పట్టరానటువంటి సంతోషంతో అతడు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. నేను అసలు ఇంత డబ్బు లేకుండా గ్రేట్ బ్రిటన్కి ఎలా చేరుకున్నాను, అసలు నేనెక్కడా, ఈ గ్రేట్ బ్రిటన్ ఎక్కడ, ఇది అంతా కూడాను నీ దయ వల్లనే జరిగింది. ఓ భగవంతుడా, ఈశ్వర, నీవు నన్ను రక్షించావు, లేకపోతే నేను ఇక్కడికి ఎలా వచ్చేవాడిని, నీకు కృతజ్ఞతలు అని చెప్పేసి తెలుపుకున్నాడు. ఇక పాల్శెట్టికి కూడాను పర్మిషన్ మొదట దొరకలేదు, తర్వాత వారికి కూడాను పర్మిషన్ దొరికింది. సురేష్ బాబు కూడాను పర్మిషన్ దొరికింది. సురేష్ బాబుకు కూడాను పర్మిషన్ దొరికింది.
ఇంకా సురేష్ బాబు యొక్క సహాయం లేకుండానే, ఇంతకుముందు ఏమన్నాడు, 150 పౌండ్లు సురేష్ బాబు దగ్గర డ్రాఫ్ట్ ఉంటే నాయి కూడా 100 పౌండ్లు ఉన్నాయని చెప్పేసేసి నేను నీకు బంధువుని అవుతానని చెప్పేసేసి ఇరువురి డబ్బులు కూడాను దీనిలో ఒక డ్రాఫ్ట్లోనే ఉన్నాయని చెప్పేసేసి చెప్పమని చెప్పేసేసి చెప్పాడు కదా. ఆ సురేష్ బాబు యొక్క డబ్బు సహాయం లేకుండానే ఇతనికి పర్మిషన్ రావడం సురేష్ బాబుకు కూడాను ఆశ్చర్యం కలిగింది. ఇక సూర్యాస్తమయం అయింది. సూర్యాస్తమయం అంటే సూర్యుడు అస్తమించడం, అంటే ప్రొద్దు పోయిందనమాట. పూర్తిగా సూర్యుడు అస్తమించాడు, సూర్యుడు కనబడకుండా అయిపోయాడు. అది నవంబర్ నెల కాబట్టి చాలా చలి ఎక్కువగా ఉంది, చాలా చలి ఉంది. సామాన్ దింపడానికి కూడా కూలీవారు ఎవరూ లేరు. తన యొక్క సందుగా కూడా చాలా పెద్దది. ఇక తను ఏమనుకుంటున్నాడు, అతను తన సామాన్లను పడవ దింపి, ఈశ్వర నీ యొక్క కటాక్షం వలననే నేను ఇక్కడికి వచ్చాను. వంటాయన కొడుకునైనటువంటి నేను బీద టీచరును, సరిపడే డబ్బు నా దగ్గర లేకపోయినా, కేవలం ఉన్నటువంటి డబ్బు ఎంత అంటే 22 పౌండ్ల మాత్రమే నా దగ్గర ఉన్నాయి. అంటే సుమారు 300కు తక్కువే, 294 రూపాయలు. ఇంత తక్కువ డబ్బుతో నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చావు ఓ దేవుడా అని చెప్పేసి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు. స్కాట్లాండ్ భూమిపైన అడుగు మోపడం జరిగిందన్నమాట. పిల్లలు, 4వ భాగం మీరు విన్నారు కదా. వీటికి నేను అడిగే ప్రశ్నలకి ఆలోచించండి, సమాధానాలు చెప్పండి. రచయితకు సురేష్ బాబు సహాయం లేకుండానే పర్మిషన్ దొరకడానికి కారణం ఏమై ఉంటుంది? ఏ ఏ సందర్భాల్లో మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటారో తెలపండి. మన రచయిత గారు పట్టుదల, ఓర్పు, ఆత్మస్థైర్యము మొదలైన ఉన్నతమైనటువంటి గుణాలు ఉన్నందుననే వారి చేతిలో డబ్బు పెద్దగా లేకపోయినా గ్రేట్ బ్రిటన్ వరకు వెళ్ళారని తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు మనం ఒక సూక్తిని చూద్దాం. అఖండమైన ఓర్పు, ధైర్యం, ప్రయత్నాలతోనే ఉత్తమోత్తమ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఇది వివేకానంద స్వామి గారు చెప్పినటువంటి చక్కని సూక్తి. కాబట్టి విద్యార్థులారా, మనము ఒక మంచి పని చేయాలి అనుకుంటే దానికి ఓర్పు, సహనము, పట్టుదల, ఆత్మవిశ్వాసం అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. అవి లేకుండా మనము ముందుకు వెళ్ళలేము, ఏ పని కూడాను పూర్తిగా చేయలేము. పట్టుదల, ఆత్మవిశ్వాసము, దృఢ సంకల్పము అనేటువంటివి మనిషిని మహోన్నత వ్యక్తిగా నిలబెడతాయి. కనుక ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క జీవితాల్ని ఆదర్శంగా తీసుకోవడం ఎంతైనా అవసరం. కాబట్టి విద్యార్థులారా, మహోన్నతమైనటువంటి వ్యక్తుల జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకుంటే మనం కూడా మంచి పనులను చేయవచ్చు. ఆత్మవిశ్వాసం మనలో పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. పట్టుదల, ఆత్మవిశ్వాసం, ధైర్యము, ఓర్పు మొదలైనటువంటి మంచి గుణాలు మనలో కూడా అలవడుతాయి.